వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు జనరల్ సైన్స్లో హ్యూమన్ బ్లడ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. వాటిలో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రక్తం అనేది మన శరీరంలో ద్రవరూప సంయోజక కణజాలం. ఆరోగ్యవంతమైన మానవుడిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అని విలియం హార్వేని అంటారు. అలానే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. హీమోగ్లోబిన్ అనే వర్ణకం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. అలానే రక్తం రుచికి కొంచెం ఉప్పగా ఉంటుంది. రక్తం యొక్క pH విలువ 7.4 అంటే బలహీన క్షారం. రక్తంలో రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను హీమోపాయిసిస్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. రక్తంలో రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను హీమోపాయిసిస్ అంటారు. అలానే పిండాభివృద్ధి దశలో కాలేయం ప్లీహం నుంచి ఈ రక్త కణాలు అనేవి తయారవుతాయి. ప్రౌఢ దశలో అంటే జననానంతరము ఎరుపు అస్థి మధ్యలో అంటే బోన్ మ్యారోలో ఈ రక్త కణాలు అనేవి తయారవుతాయి. ఆర్ద్రోపోడా మొలస్కా వర్గం జీవులు మినహా అన్ని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఆర్ద్రోపోడా వర్గం అనే జీవులు తెలుపు రంగు రక్తం కలిగి ఉంటాయి. ఉదాహరణకు కీటకాలు. ఈ ఆర్ద్రోపోడా జీవుల రక్తంలో హీమోగ్లోబిన్ ఉండదు, కాబట్టి రక్తం వర్ణరహితంగా అంటే తెలుపు రంగులో ఉంటుంది. వానపాము రక్తం ఎర్రగా ఉంటుంది, కానీ వాటి రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉండవు. హీమోగ్లోబిన్ అనేది ప్లాస్మా ద్రవంలో కరిగి ఉంటుంది. పీతలు, నత్తలు, ఆల్చిప్పల్లో రక్తం నీలి రంగు కలిగి ఉంటుంది. ఈ జీవుల రక్తంలో హీమోసైనిన్ అనే వర్ణ ద్రవ్యం ఉండటం వల్ల వీటి రక్తం నీలిరంగు కలిగి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. హీమోసైనిన్లో కాపర్, రాగి మూలకం కలిగి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అలానే అనిలిడా జీవుల్లో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జీవుల్లో క్లోరోక్రువోరిన్స్ అనే శ్వాసవర్ణకం ఉండటం వల్ల వీటి రక్తం ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. జలగ లాలాజలంలో హిరుడిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. ఈ జలగలను చెడు రక్తం పీల్చే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ప్లెబోటమీ అంటారు. దోమల లాలాజలంలో హీమోలైసిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం ఉత్పత్తి అవుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ, అందులో రకాలు. స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ, దానినే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. అలానే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ, దాన్నే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం రక్తనాళాల్లో కాకుండా స్వేచ్ఛగా శరీరంలోని కోటరాలు లేదా కాలువల్లో ప్రవహిస్తుంది. ఇలాంటి జీవుల్లో రక్తనాళాలు అనేవి ఉండవు. అలాంటి జీవులకు ఉదాహరణ ఆర్ద్రోపోడా జీవులు, కీటకాలు, మొలస్కా జీవులు, ఇకనోడర్మేటా, నిమ్న శ్రేణి కార్డేటా జీవులు. ఇలాంటి జీవుల్లో రక్తం స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటాయి. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తము రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. జీవుల్లో రక్తనాళాలు అనేవి కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఉన్నత స్థాయి కార్డేటా జీవులు అంటే సకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, అనిలెడా, ఆక్టోపస్ ఇలాంటి జీవుల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తనాళాల్లో రక్తం అనేది ప్రసరిస్తుంది. రక్తము, దానిలోని భాగాలు. రక్తంలో ప్లాస్మా అనేది 55% ఉంటుంది. రక్త కణాలు 45% కలిగి ఉంటుంది. ప్లాస్మా రక్తంలోని ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో సుమారు 2.7 నుంచి 3 లీటర్ల ప్లాస్మా అనేది ఉంటుంది. ఈ ప్లాస్మా అనేది గడ్డి రంగులో ఉంటుంది. ఈ ప్లాస్మాలో 92% నీరు, 8% కర్బన, అకర్బన ఇతర పదార్థాలు ఉంటాయి.
ప్లాస్మా యొక్క pH విలువ 7.1. ప్లాస్మాలో లవణ శాతం 0.85 నుంచి 0.9 వరకు ఉంటాయి. ఈ ప్లాస్మాలో అల్బుమిన్, గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. అలానే ప్లాస్మాలో ప్రోంథ్రాంబిన్, ఫైబ్రినోజిన్ అనే రక్త స్కందన పదార్థాలు కూడా ఉంటాయి. సీరం అంటే రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవాన్ని సీరం అంటారు. రక్త కణాలు, కొన్ని ప్లాస్మా ప్రోటీన్స్ లేని రక్తాన్నే సీరం అని కూడా అంటారు. ఈ సీరం యొక్క అధ్యయనాన్ని సీరాలజీ అంటారు. రక్తం గడ్డకట్టకుండా ప్లాస్మాను సేకరించవచ్చు, కానీ రక్తం గడ్డకట్టిన తర్వాత మాత్రమే సీరంని సేకరిస్తారు. రక్తంలో రక్త కణాలు 45% ఉంటాయి. ఇవి 3 రకాలు: రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఎముకలోని ఎరుపు అస్థి మధ్యలోని నార్మోబ్లాస్ట్ అనే పూర్వ కణాల నుంచి ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడతాయి. ఇది కూడా ఇంపార్టెంట్. బోన్ మ్యారోలోని నార్మోబ్లాస్ట్ అనే పూర్వ కణాల నుంచి ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ ఎర్ర రక్త కణాలను ఎరిథోసైట్స్ అని కూడా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. ఎర్ర రక్త కణాల పరిపక్వతకు విటమిన్ B12, ఫోలిక్ ఆమ్లం అనేవి అవసరం. ఇవి పిండ దశలో కాలేయము, ప్లీహంలో, ప్రౌఢ దశలో ఎరుపు అస్థి మధ్యలో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. ఈ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియను ఎరిథోపాయిసిస్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి ప్రక్రియను ఎరిథోపాయిసిస్ అంటారు. ఈ ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 days. ఇది కూడా ఇంపార్టెంట్. అరిగిపోయిన, దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలు ప్లీహము, కాలేయంలో విచ్ఛిన్నానికి గురవుతాయి. ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక, బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. అలానే ఈ ఆర్బీసీల అమరికను రౌలెక్స్ అమరిక అంటారు. అంటే నాణేలను ఒకదానిపై ఒకటి అమర్చినట్లయితే ఏ ఆకారంలో ఉంటాయో ఆ ఆకారాన్ని రౌలెక్స్ అంటారనమాట. ఈ ఆకారంలో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి. ఈ ఆర్బీసీలు విచ్ఛిన్నం చెందే ప్రక్రియను ఎరిథోక్లాసియా అని కూడా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికి ఏదైనా అంటారంటే ప్లీహాన్ని. ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్బీసీల సంఖ్యలో తగ్గుదలను ఎరిథ్రోసైటోపీనియా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఆర్బీసీల సంఖ్యలో అసాధారణ పెరుగుదలను పాలీసైథీమియా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. తగ్గుదలను ఎరిథ్రోసైటోపీనియా అంటే, పెరుగుదలను పాలీసైథీమియా అంటారు. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల రక్తహీనతకు దారితీసే వంశపారంపర్య జన్యు సంబంధ వ్యాధి తలసీమియా వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. క్షీరదాల యొక్క ఆర్బీసీలు అనేవి గుండ్రంగాను, ద్విపుటాకారంగాను, అలానే కేంద్రక రహితంగా ఉంటాయి. ఒంటె, లామా అనే క్షీరదాల ఎర్ర రక్త కణాలు ద్వికుంభాకారంలో ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. వీటి యొక్క ఆర్బీసీల్లో కేంద్రకం ఉంటుంది. ఒంటె, లామా యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. క్షీరదాల యొక్క ఆర్బీసీల్లో కేంద్రకం అనేది ఉండదు, కేంద్రక రహితంగా ఉంటాయి. అలానే పక్షుల్లో అస్థి మధ్య ఉండదు, ఎముకలు గాలితో నిండి ఉంటాయి. కాబట్టి పక్షుల్లో ఎర్ర రక్త కణాలను బార్సా అనే ప్రత్యేక అవయవము ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ అనేది ఒక సంయుగ్మ ప్రోటీను. హీమోగ్లోబిన్ నిర్మాణంలో హీమ్, గ్లోబ్యులిన్ అనే భాగాలు ఉంటాయి. ఈ హీమ్ అనేది ఇనుము భాగము, గ్లోబ్యులిన్ అనేది ఒక ప్రోటీన్ భాగము. ఒక హీమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ పరమాణువులను కణాల వద్దకు తీసుకువెళ్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు. వీటిలో హీమోగ్లోబిన్ ఉండదు కాబట్టి ఇవి తెల్లగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది. వీటి సంఖ్య ఎర్ర రక్త కణాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ డబ్ల్యూసీల జీవితకాలం వచ్చేసి 12 నుంచి 13 రోజులు.
ఇవి రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను చంపి దేహానికి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి వీటిని శరీర రక్షక బొట్టులు లేదా భక్షక కణాలు, ఫాగోసైట్స్ లేదా రక్తంలోని పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. వీటి సంఖ్య 1 క్యూబిక్ మిల్లీలీటర్ రక్తానికి 9000 వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఇవి శోషరస గ్రంథులు, ఉదాహరణ ప్లీహం నుంచి, అలానే థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటి ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఈ WBCల ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. వీటి నాశన ప్రక్రియను ఎరిథోక్లేసియా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా కాలేయం ప్లీహంలోనే విచ్ఛిన్నం అవుతాయి. తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగటం వల్ల ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అలానే వీటి సంఖ్య తగ్గుదల వలన ల్యూకోపీనియా వస్తుంది. ఈ తెల్ల రక్త కణాల్లో 5 రకాలు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ వన్ ఈసినోఫిల్స్. వీటినే ఎసిడోఫిల్స్ అని కూడా అంటారు. ఇవి ఎలర్జీల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఎలర్జీల సమయాల్లో వీటి సంఖ్య పెరుగుతుంది. శరీరంలోకి చేరిన విష పదార్థాలను అంటే టాక్సిన్స్ను ఇవి నాశనం చేస్తాయి. సెకండ్ వన్ బేసోఫిల్స్. ఇవి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు. న్యూట్రోఫిల్స్. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు. వీటిని శరీరం యొక్క సూక్ష్మ రక్షక బొట్టులు అంటారు. ఈ న్యూట్రోఫిల్స్ని శరీరం యొక్క సూక్ష్మ రక్షక బొట్టులు అంటారు. నెక్స్ట్ వన్ మోనోసైట్స్. ఇవి అతిపెద్ద వైట్ బ్లడ్ సెల్స్. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ భక్షణ ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి రెండు భక్షణ ప్రక్రియలో పాల్గొంటాయి. ఈ మోనోసైట్స్ అనేవి అతిపెద్ద వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లింపోసైట్స్. ఇవి అతి చిన్న వైట్ బ్లడ్ సెల్స్. ఇవి శరీర రక్షక వ్యవస్థను అనగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో 2 రకాలు ఉన్నాయి, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్. శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులపైన ఉండే ప్రోటీన్స్, పాలీసాకరైడ్స్ అయిన ఈ ప్రతిజనకాలను గుర్తించును. ఈ ప్రతిజనకాలు యాంటీజెన్స్ అనేవి మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థను మేల్కొల్పును. వీటి వల్ల మన శరీరంలో ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. బి రకం లింపోసైట్స్ యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి యాంటీజెన్స్ ఉన్న సూక్ష్మజీవులపై దాడి చేసి చంపివేయును. HIV లేదా రిట్రో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదటిసారిగా T4 లింపోసైట్స్పై దాడి చేసి నాశనం చేస్తాయి. అందువలన ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. వీటి ముఖ్య విధి రక్తాన్ని గడ్డ కట్టించడం. కావున వీటిని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. ఈ ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. డెంగ్యూని కలిగించే వైరస్ వీటిపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల వీటి సంఖ్య తగ్గుతుంది. డెంగ్యూ వ్యాధికి గురైన వారిలో ఈ ప్లేట్లెట్ సంఖ్య అనేవి తక్కువగా ఉంటుంది. రక్త స్కందనం, బ్లడ్ కోయాగులేషన్. రక్తం గడ్డ కట్టడానికి 5 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది. మన శరీరానికి ఏదైనా గాయం కలిగినప్పుడు రక్తం అనేది గడ్డ కట్టడానికి 5 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది. ఈ రక్తనాళాలకు గాయం అయితే రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ పగిలి థ్రాంబోప్లాస్టిన్ను విడుదల చేస్తాయి. ఈ థ్రాంబోప్లాస్టిన్లు రక్తంలోని ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తాయి. థ్రాంబిన్ రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజెన్ను ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం వల్ల వాటి అంచులకు దగ్గరకు లాగినట్లుగా అవుతాయి.
ఈ పోగుల్లోనే రక్త కణాలనేవి చిక్కుకొని రక్త స్కందనం జరుగుతుంది. మన శరీరానికి గాయమైనప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టడాన్ని థ్రాంబస్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. రక్తం గడ్డ రక్తనాళాల కుడ్యం నుంచి విడిపోయి రక్తంలో తేలుతూ ఉంటే దాన్ని ఎంబోలస్ అంటారు. ఈ ఎంబోలస్ అనేది గుండె, మెదడు యొక్క రక్తనాళాల్లో ఆగితే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి వ్యక్తి మరణిస్తాడు. ఈ బ్లడ్లోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు థ్రాంబోసైట్స్, రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే, రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం కాల్షియం, రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు ఫైబ్రినోజెన్, ప్రోథ్రాంబిన్. రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే శరీరంలోని సహజ కారకం హెపారిన్. రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే కృత్రిమ కారకాలు సోడియం ఆక్సలేట్స్, సిట్రేట్స్, కృత్రిమ హెపారిన్. ఇవి బ్లడ్ బ్యాంకుల్లో ఉపయోగిస్తారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వ చేసే కాలం 3 నుంచి 4 నెలలు. రక్తం గడ్డ కట్టకుండా రక్తస్రావం జరిగే జన్యు సంబంధ వ్యాధి హీమోఫీలియా. ఐరన్ లోపం వలన కలిగేది పోషకాహార రక్తహీనత. విటమిన్ B12 లోపం వలన కలిగే రక్తహీనత పెర్నీషియస్ ఎనీమియా. విటమిన్ B9 లోపం వలన కలిగేది మెగలోబ్లాస్టిక్ ఎనీమియా. జన్యు లోపం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గితే వచ్చే రక్తహీనత జన్యు వ్యాధి థలసీమియా. జన్యు లోపం వల్ల ఆర్బీసీలు కొడవలి ఆకారంలోకి మారే వ్యాధి సికెల్ సెల్ ఎనీమియా.